ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామానికి వరద నీరు ముంచెత్తింది. గ్రామంలోని బురద కాలువకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గండిపడింది. దీంతో నివాస ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. ఇళ్లు జలమయం కావడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బురద కాలువకు రీటైనింగ్ వాల్ ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో 2 సార్లు వరద వచ్చినప్పుడు ఇదే పరిస్థితి ఏర్పడిందని వారంటున్నారు. బురద కాలువ వద్దపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో ఉన్న బురదకాల ఒక్కసారిగా దానికి గండిపడటంతో పొంగి ప్రవహిస్తుంది. మొత్తం వరద నీరంతా శ్రీరంగపట్నం అంతా నిండిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో నివాస ప్రాంతాల్లో సైతం ఇప్పుడు వరద నీరు పూర్తిగా చేరిపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఎగువ ప్రాంతంలో భారీగా వరద వచ్చినా సూరంపాలెం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసినా సరే ఇక్కడున్న బురదకాలు గండిపడటం, అదేవిధంగా మొత్తం నీరంతా ఈ కాలనీలు శివార్లో ఉన్న అన్ని కాలనీలు ముంచెత్తడం జరుగుతుంది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటర్ ఇలా నీళ్ళు వచ్చేస్తే పిల్లల కట్ట జ్వరాలు వచ్చి ఎంత ఇబ్బంది పడినా వచ్చి నాయకులు చూసి వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరో ఏది సహకారం చేస్తలేదండి. దీనికి తీవ్రమైనది ఏంటంటే ఆ డాము గోడ కట్టించి ఇవన్నీ చేస్తే కానీ నీళ్ళు ఆగదండి. వాళ్ళు ఎన్నిసార్లు బస్తాలు వేసినా మళ్ళీ పోతానే ఉంటుందండి. వాళ్ళ పరిస్థితి ఏముందండి, అలాగే నీళ్లు తోడుకొని అలా వండుకొని తింటున్నారండి. ఎవరో ఏది ఏ సహకారం లేదండి. ఎవరికి జనాలకు ఏ ఉపకారం ఏమీ లేదండి. నాయకులు వస్తున్నారని చూసుకుని పోతున్నారు తప్ప ఎవరికి ఏ సహకారం చేస్తలేదు, ఏమీ ఇస్తలేదు. అధికారులు కూడా వచ్చి చూసి వెళ్ళిపోవడం అండి, ఎవరన్నా అంతేనండి. ఇది కాలంలో డివైడ్ చేసి కొంతవరకన్నా ఇటు ప్రభావం తగ్గిస్తే తప్పండి మాకు ఇప్పుడు ఇదే పరిస్థితి ఉంటుందండి. సూరంపాలెం ఫుల్ ట్యాంక్ రిజర్వ్ ఫుల్ అయిన ప్రతిసారి మాకు ఇదే పరిస్థితి అండి. వాటర్ అక్కడ వదిలేస్తారండి ఫ్లోట్. ఇప్పుడు 6,000 క్యూసెక్ల పైన వస్తుందండి. చిట్టూరు రవీంద్ర గారు ఉన్నప్పుడు కానీ ఈ పరిస్థితి, అప్పటి నుంచి ఇదే పరిస్థితులు అండి. అటు కానీ అటు ఎస్సీపేట కానీ ఇటు ప్రభావితం గండి పడితే అటు ఇదే పరిస్థితి వస్తుంది. లేదండి, ఎప్పుడు మట్టుకు ఎవరికో సాయం చేయడం లేదండి. ఎంతోమంది వస్తున్నారు, ఎంతోమంది చేస్తున్నారు, కానీ ఇలాగ మనకి ఎప్పుడు కూడా ఎవడో వచ్చి కాపాడి చూసుకుంటూ పోవడమే కానీ మనకి ఏం చేయలేదు సార్. గతంలో అయితే ఇంతకుముందు ఎమ్మెల్యే గడ్డి అందరు కూడా చెప్పడం జరిగిందండి. బురదగాల సమస్య తీరిస్తే కూడా ఓపెనింగ్ చేశారు. 14 కోట్లు ఎంత వచ్చింది కట్టడం జరిగింది. కానీ పార్టీ ఓడిపోవడం వల్ల గ్రాండ్ పక్కన పడిచేశారు సార్. అదే గ్రాండ్ మళ్ళీ తెచ్చి కడితే ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ మే నెలలో కూడా పూర్తి చేసే అవకాశం ఉంది సార్. నిధులు మంజూరు 14 కోట్లు అయింది సార్. దీనికి బురద కాలువకు సంబంధించి గతంలో కూడా ఎన్నోసార్లు అధికారులకు అదేవిధంగా ప్రజాప్రతినిధులకు చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం అయితే నిధులు కూడా మంజూరు అయినాయి. అక్కడ రీటైనింగ్ వాల్ ఏర్పాటు చేస్తే తప్ప వీళ్ళు బయటపడే అవకాశం లేదని ఇప్పుడు ప్రభుత్వం మారడం, ఆ నిధులు పక్కకు పోవడంతో యథావిధిగా మళ్ళీ వరద వస్తే నెలకొకసారి ప్రతిసారి వరద వచ్చిన ప్రతిసారి ఈ వరద నీటిలోనే వీళ్ళు బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇప్పుడు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు వచ్చో తమకు సహాయం అందించే పరిస్థితి లేదు స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కదా, వీళ్ళకన్నా సాయం చేసే పాలు కానీ ఇతరత్ర ఏమైనా అందించారు? మామూలుగా ఇంకెవరు అందిస్తారు సార్. రావడం అయితే పైనుంచి నిధులు వచ్చినా కూడా ఇక్కడ ఎలా చేయాలి కూడా ఆ జనాలకు అర్థం అవ్వట్లేదు. ఏమైనా రావడం జరుగుతుంది కానీ ఇక్కడ ఎవరు జరగట్లేదు, పట్టించుకోవట్లేదు. ఒక సంస్థ అంటూ పుట్టించుకొని ఎవరైతే ఇందులో బాధ్యత ఉన్నారో వాళ్ళకి అప్పిప్పుకుంటే ఇది ఖచ్చితంగా జనాలకు ఇవ్వచ్చండి. బోలని విధాలుగా ఇంతకుముందు వాలంటీర్లు ఉండేవారు, ఒక 50 మంది చూసుకునేవారు. వాళ్ళకి ఇస్తే ఆ ప్రోడక్ట్ వాళ్ళకి ఇస్తే జనాలకు పంచిపెట్టేవారు. ఇప్పుడు అది లేదు, తీసేరండి దాన్ని. అదే కాకుండా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో జన నాయకులు ఉన్నారు, వాళ్ళకన్నా అప్పిప్పచ్చండి. వాళ్ళు కూడా అప్పట్లేదు. వస్తున్నారు, చూసుకుంటున్నారు. ఇందరు ఎంఆర్ఓ గారు వచ్చారు, ఏఆర్ఓ గారు వచ్చారు, టీటీ గారు వచ్చారు, సబ్ కలెక్టర్ గారు వచ్చారు, అందరూ వచ్చారు, చూడడం జరిగింది. కానీ రెక్టిఫై చేస్తలేదు. ఇట్లా ఈ సంస్థ రెక్టిఫై ఎప్పుడైతే చేయడం అవ్వట్లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాస్త దీనికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఈ శ్రీరంగపట్నం గ్రామస్తులంతా కోరుకుంటున్నారు. శ్రీరంగపట్నం గ్రామం నుంచి వీడియో చేసిన హరీష్ ఫర్ సాక్షి న్యూస్.